గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం జైతి గ్రామంలో ఉన్నాం. జైతి గ్రామంలో సేంద్రియ వ్యవసాయము, అలాగే ప్రకృతి సిద్ధంగా ఏ కెమికల్ ఎరువులు వాడకుండా పండించాలనేటటువంటి సదుద్దేశంతో ఒక ముఖ్యమైనటువంటి రైతుని మనం కలవటం జరిగిందండి. గత సంవత్సరం మేము మా వెస్టేజ్ కంపెనీ తరఫున మా ఎరువులు కూడా సేంద్రియ ఎరువులే కాబట్టి ఆ సేంద్రియ ఎరువుల్ని మన రైతుకి పరిచయం చేశాము. ఆయన ఒక 4 ఎకరాలకు నేను శాంపిల్కి వాడి చూస్తానండి, దాని రిజల్ట్ బాగుంటే నేను మా గ్రామం అంతటికి కూడా నేను పబ్లిసిటీ చేస్తానని సంకల్పంతో ఆయన మా ప్రొడక్ట్స్ వాడడం జరిగింది. మా ప్రొడక్ట్స్ ద్వారా మంచి గణనీయమైన దిగుబడి వచ్చిందండి. ఆ వివరాలన్నీ కూడా సార్ ద్వారానే తెలుసుకుందాం. సార్, మీ పేరు చెప్పండి సార్. సార్, మాది జైతి, విజయనగరం జిల్లా మెంటడ మండలం జైతి గ్రామం. ఓకే సార్. నేను ఒక రైతు బిడ్డని. మేము ఏంటంటే ఈ ప్రోడక్ట్ వేస్టేజ్ అనే ప్రోడక్ట్ మాకు పరిచయం అయ్యడం జరిగింది. తర్వాత ఈ ప్రోడక్ట్ మేము తీసుకున్న తర్వాత మేము ఈ వరికి వాడడం జరిగింది. అలాగే ఒక 2 ఎకరాలకి 130 బస్తాలు మేము దిగుబడి మాకు వచ్చింది ఈ ప్రోడక్ట్ వాడడం. అలాగే మేము ఏంటంటే మేము ఎక్కువ పురుగుల మందులు వాడకుండా ఆర్గానిక్ మందులు వాడడం వల్ల మాకు ఆ దిగుబడి వచ్చింది. మాకు హానికరం లేకుండా పంట కూడా మా చేతికి వచ్చింది. సూపర్ సార్. అలాగని మాకు ఎటువంటి హానికరం ఈ తిండి తినడం వల్ల లేకపోతే ఈ ఫుడ్ వాడడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, హానికరం లేదు. అలాగని మాకున్నటువంటి పండించుకున్నటువంటి ధాన్యంలోనే బయటి ధాన్యం ఇంకా వాళ్ళు అమ్మించుకొని మా దగ్గర ధాన్యం పట్టుకెళ్ళేటువంటి అవకాశం వాళ్ళకి మేము ఇచ్చాం. అది మా దగ్గర నుంచి కూడా వాళ్ళు పట్టుకెళ్లారు, తినడానికి ధాన్యం పట్టుకెళ్లారు. ఎందుకంటే మేము ఎటువంటి పురుగుల మందులు వాడలేదు కాబట్టి మా దగ్గర కొనుక్కొని ఉన్నారు వాళ్ళు. 10 రూపాయలు ఎక్కువైనా సరే అందుచేత మేము ఇదే ప్రోడక్ట్ మేము వాడగలుగుతున్నాం. గవర్నమెంట్ రేట్ కన్నా మీరు ఎంత గవర్నమెంట్ రేట్ కన్నా వాళ్ళు మ్యాక్సిమం ఒక కింట 250 రూపాయలు, 2250 రూపాయలు తీసుకుని మేము 2300కు అమ్ముతున్నాం. ఎందుకంటే మాకు ఏ కినుకులు లేని ధాన్యం మా దగ్గర ఉన్నాయి కనుక వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు చూసే తీసుకుంటారు, నచ్చి కాదు. వాళ్ళు మేము చూసే మా పొలంకి వచ్చి చూసే తీసుకుంటున్నారు. వాళ్ళు నచ్చితే తీసుకోమని చెప్తాం, లేకపోతే లేదు. అలాగని వీళ్ళు మోసం చేయవలసిన పని ఏం కాదు. ఇది అది మేము తినే వస్తువే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఎందుకంటే రైతులు మనం ఏంటంటే రైతులు బాగుండాలి, తిన్నోళ్ళు కూడా బాగుండాలి, మేము అందరం బాగుంటే కదా మనం ఇంకోసారి మనకి ఏదైనా వాళ్ళకి ఇవ్వడానికైనా సరే మనం పండించడానికైనా బాగుంటది. అవును సార్. అందుచేత అయినా మేము ఏది కింకు లేనటువంటి పంట మేము పండించగలుగుతున్నాం, రైతులకి ఏంటంటే తిని వాళ్ళకి అందించగలుగుతున్నాం మేము. ఓకే ఓకే, తప్పకుండా సార్. ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీ ద్వారా మా వెస్టేజ్ కంపెనీ తరఫున తయారైనటువంటి సేంద్రియ ఎరువులన్నీ కూడా మన గ్రామ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఉండేటటువంటి ఇతర గ్రామాలకు కూడా మనం పరిచయం చేద్దాం సార్. దానివల్ల మన భూమిని సుభిక్షం చేసుకుందాం, మన భూమిలో కోల్పోయినటువంటి సారాన్ని తిరిగి మనం రక్షించుకుందాం, సారాన్ని కాపాడుకుందాం. తద్వారా సారమైనటువంటి పంటను మనం తిని మళ్ళీ మన తాతలు ముత్తాతలు పూర్వీకులు ఏ విధంగా అయితే సారవంతమైన తిండి తిని ఆరోగ్యంగా ఉండేవారో అదే ఆరోగ్యాన్ని తిరిగి మనం పొందాలని దానికి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ 100% సహకరిస్తాయి. కాబట్టి అందరమే కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకుందాం సార్. ఆ వెస్టేజ్ ప్రొడక్ట్స్తో మనం ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని మనం అభివృద్ధి పరిచేలా చేద్దాం సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్.